హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఇలాంటి వేస్ట్ కోకోనట్ ఆయిల్ బాటిల్ ఉందా? అయితే ఆ బాటిల్తో ఒక డెకరేటివ్ పీస్ తయారు చేయడం చూద్దాం. బాటిల్ బేస్ని ఇలా చాక్తో నీట్గా కోసుకోవాలి. తర్వాత క్లే తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని బాటిల్ టాప్ని కవర్ చేయాలి. ఎక్కడ గ్యాప్లు లేకుండా నీట్గా ఈవెన్గా వచ్చేటట్లు మొత్తం బాటిల్ని ఫ్రంట్ పార్ట్ని కవర్ చేయాలి. మీరు వాటర్ అప్లై చేస్తే ఇంకా స్మూత్గా వస్తుంది. మొత్తం బాటిల్ ఫినిష్ అయ్యాక ఇలా ఉంటుంది. దీన్ని డ్రై అవ్వనివ్వాలి. ఇది డ్రై అవ్వడానికి 1 day పడుతుంది. డ్రై అయిన తర్వాత పెయింటింగ్ వేయాలి. నేను పెయింటింగ్కి వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను. నేను వైట్ కలర్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే తర్వాత దీనిపైన వేసే డిజైన్స్ బాగా కనపడతాయని నేను వైట్ కలర్ ప్రిఫర్ చేస్తున్నాను. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోండి, కానీ బాటిల్ మొత్తం కవర్ అయ్యేటట్లు ఎక్కడ గ్యాపులు లేకుండా మొత్తం వేసుకోండి. మొత్తం పెయింటింగ్ అయ్యాక బాటిల్ ఫినిష్ ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ కలర్ తీసుకొని నేను సింపుల్ డిజైన్ వేస్తున్నాను. నేను పెద్ద ఆర్టిస్ట్ని కాదండి, సో నేను సింపుల్ డిజైన్ వేస్తున్నాను. మీరు ఫ్రీ హ్యాండ్తో వేయగలిగితే వేయండి, లేదా ముందు పెన్సిల్తో డ్రా చేసుకొని తర్వాత పెయింటింగ్ చేసుకోండి. మీరు ఇదే డిజైన్ కాదండి, దీని మీద ట్రైబల్ డిజైన్ వేసుకోవచ్చు, ఫ్లవర్స్ డిజైన్స్ వేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. నేను సింపుల్ డిజైన్ వేస్తున్నాను కాబట్టి ఫ్రీ హ్యాండ్తో వేస్తున్నాను. ఇలా అయిన తర్వాత లీవ్స్ మొత్తం బాటిల్ అంతా లీవ్స్తో కవర్ చేయాలి. స్మాల్ లీవ్స్ రైట్ రౌండ్ వేసుకోవాలి. ఈ 3 లేయర్స్లోనూ వేసుకోవాలి. అంటే మొత్తం బాటిల్ లీవ్స్తో కవర్ అవ్వాలన్నమాట. మొత్తం లీవ్స్ వేసాక అవుట్ ఫినిషింగ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీని మధ్యలో గ్యాప్ నేను రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంటుందని రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. మీరు మొత్తం 3 లేయర్స్లో లీవ్స్ మధ్యన ఉన్న గ్యాప్స్ అన్ని ఈ రెడ్ కలర్తో ఫిల్ చేసేసేయండి. ఇప్పుడు ఇంకా బేస్ మిగిలిపోయింది కదా, దానికి నేను ఎల్లో కలర్ వేస్తున్నాను. మీ ఇంట్లో వేస్ట్గా పడేసే ఇలాంటి బాటిల్తో మనం ఈజీగా ఒక డెకరేటివ్ పీస్ తయారు చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు సింపుల్గా తయారు చేసుకోగలరు. ఇదే ఆన్లైన్లో ఎంతకి అమ్ముతున్నారు ఈ ఐటెం అన్నది నేను పక్కన డిస్ప్లేలో వేస్తున్నాను, చూడండి. చూసారా, ఇంత రేట్ ఉంది, కానీ మనం సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇలా మీ ఇంట్లో మ్యాగ్నెట్ ఉంటే దానికి అటాచ్ చేయండి. దీంట్లో ఫ్లవర్స్ కానీ ప్లాంట్ కానీ పెట్టి మీ ఫ్రిడ్జ్కి హ్యాంగ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.